हाई फ्रेंड्स वेलकम बैक टू ज्योतिका होम एंड ब्यूटी तेलुगु चैनल వచ్చేసి टीएस टेट अंड डीएससी की संबंधी प्राक्टिस ईवीएस की प्राक्टिस बिट्स అయితే చూద్దాము। ఇది ఈవీఎస్ కి సంబంధించింది టెట్ అండ్ డీఎస్సీ అండి। టీఎస్ టెట్ అండ్ డీఎస్సీ కి ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము। ఫస్ట్ వన్ వచ్చేసి కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్, కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ అండి। నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంద్రియ జ్ఞానం అన్నది ఒక సంక్లిష్టమైన విధానం, దీనిలో పాల్గొనేవి జ్ఞానేంద్రియాలు, నాడీ ప్రేరణలు మొదలగు మెదడు। నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి నాలుక ఎక్కువ ఉప్పగా ఉన్న పదార్థం రుచి చూసింది, అప్పుడు ఆ వ్యక్తి ఆన్సర్ వచ్చేసి అంతకంటే తక్కువ ఉప్పదనం కలిగిన పదార్థం రుచిని తెలుసుకోలేడు। నెక్స్ట్ వన్ ఇంద్రియ జ్ఞానాలు ఐదింటి గురించి మొదటగా తెలిపినది 2300 సంవత్సరాల క్రితం ఇంద్రియ జ్ఞానాలు ఐదింటిని గూర్చి మొదటగా తెలిపింది 1 and 2 అంటే మొదటగా తెలిపింది ఎవరు? ప్లాటో అండ్ అరిస్టాటిల్। ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో నాకు షేర్ చేయండి। నెక్స్ట్ వన్ వచ్చేసి వెలుపలి చెవి గనుక శబ్ద తరంగాలను కేంద్రీకరించకపోతే శ్రవణకుల్య ఏమీ వినలేదు। ఆన్సర్ వచ్చేసి ఏమీ వినలేదు। నెక్స్ట్ వన్ చూద్దాము। నెక్స్ట్ వన్ వచ్చేసి 6th వన్ ఆధార్ వంటి గుర్తింపు కార్డుల్లో కంటి యొక్క ఏ భాగమును ఫోటో ద్వారా బంధిస్తారు? కంటి యొక్క ఏ భాగమును ఫోటో ద్వారా బంధిస్తారు? కంటి పాప। నెక్స్ట్ వన్ కంటిలోని శంకువుల సంఖ్య సుమారుగా 7 మిలియన్లు। నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి యొక్క కంటి గుడ్డు కండరాలు పనిచేయకుండా పాడైతే తప్పనిసరిగా కలిగే ప్రభావం, కన్ను కదపలేడు, రంగులను బాగా చూడలేడు। ఆన్సర్ వచ్చేసి ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి। ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వన్ వచ్చేసి కంటి గుడ్డులో మనకు బయటకు కనపడే భాగం 1/6 అంటే 1/6వ వంతు। నెక్స్ట్ వన్ నేత్రపటలం నందలి సిరలో రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడడాన్ని సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూషన్। ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఏ నేత్రపటలం నందలి మాక్యులా ఉబ్బుట వలన మాక్యులార్ ఎడమా వస్తుంది? బి మాక్యులా లేదా పచ్చచుక్క ఉబ్బుట వలన దృష్టి దోషం కలగవచ్చు। పై ప్రవచనాలలో సరి అయినది ఏది? సరి అయినది వచ్చేసి ఏ, బి అంటే రెండు సరి అయినవే। నేత్రపటలం నందలి మాక్యులా ఉబ్బుట వలన మాక్యులార్ ఎడిమా వస్తుంది। నెక్స్ట్ మాక్యులా లేదా పచ్చచుక్క ఉబ్బుట వలన దృష్టి దోషం అనేది కలగవచ్చు। ఏ మరియు బి అనేది సరైన ఆన్సర్। నెక్స్ట్ వన్ చూద్దాం। కంటి నందలి దృక్నాడి పెద్దదిగా మారుటను ఏమంటారు? ఆప్టిక్ న్యూరిటైస్ అంటారు। ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో నాకు షేర్ చేయండి। నెక్స్ట్ వన్ వచ్చేసి నెలలు నిండకుండానే పుట్టే పిల్లల్లో నేత్రపటలం మీద అసాధారణంగా రక్తనాళాలు పెరుగుటను ఏమంటారు? రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ। ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ। నెక్స్ట్ వన్ కంటిలోని దండాల సంఖ్య సుమారుగా 125 మిలియన్లు। ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ వన్ పచ్చ చుక్కనే ఇలా కూడా అంటారు, ఎలా అంటారు పచ్చ చుక్కను? మాక్యులా అండ్ ఫోనియా। పచ్చ చుక్కనే మాక్యులా అండ్ ఫోనియా అంటారు। చర్మం నందలి అంతఃచర్మంలో ఉండేవి స్వేద గ్రంథులు, సెబేషియన్ గ్రంథులు, రక్తనాళాలు, రోమ పుటికలు, క్రోగులు మొదలైనవి। నెక్స్ట్ విటమిన్ లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి పెల్లాగ్రా। ఆన్సర్ వచ్చేసి పెల్లాగ్రా। నెక్స్ట్ వన్ నాళిక యందు గల రుచి కళికల సంఖ్య 10,000। నెక్స్ట్ వన్
నేత్రపటలంలో ఈ భాగమునందు కాంతి గ్రాహ్యకాలు ఉండవు. అందచుక్క. ఆన్సర్ వచ్చేసి అందచుక్క. నెక్స్ట్ వన్, మధ్య చెవి అంతర చెవిలోనికి దీని ద్వారా తెరుచుకుంటుంది. వర్తులాకార కిటికీ. నెక్స్ట్, నేత్రపటలం నందలి దండాలలో ఉండే వర్ణద్రవ్యం వచ్చేసి రొడాప్సిన్. ఆన్సర్ వచ్చేసి మధ్య చెవి ఎముకల గొలుసునందు ఉండేవి కూటకం, కర్ణాంతరస్థి, దాగలి ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, మెటాలిక్ టేస్ట్ ఈ క్రింద ఆహార పదార్థాలలో ఉంటుంది. కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలలో మెటాలిక్ టేస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, యుక్త వయసు వచ్చిన వారిలో శరీరాన్ని కప్పి ఉంచే చర్మ ఉపరితల వైశాల్యం 1.5 చదరపు మీటర్లు. ఎంఎస్జి అనగా మోనోసోడియం గ్లూటామేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హస్వదృష్టి ఉన్న వారిలో ప్రతిబింబం ఏర్పడే ప్రదేశం నేత్రపటలానికి ముందు. అప్పుడే తయారైన కాఫీలో వెంటనే ఆవిరయ్యే ఎన్ని సంయోగ పదార్థాలు ఉంటాయి? 600 సంయోగ పదార్థాలు ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వన్, చర్మంను కాంతి నుంచి రక్షించేది మెలనిన్. 29th, చర్మంలో నిర్జీవకాలు ఉండే పొర కార్నియా పొర. శరీరం యొక్క సమతాస్థితి నిర్వహించే అవయవము చెవి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎన్ని రకాల వాసనను ఉత్పత్తి చేయగలిగి రసాయనాలను వర్గీకరించారు? 1500. స్థిరంగా చర్మంలో విభజన చెందుతూ ఉండే పొర మాల్ఫీజియన్ పొర. కంటిలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం ఎడమ కుడి తలక్రిందులుగా. 34. భూభ్రమణం పరిభ్రమణం గురించి వివరించి జ్ఞానేంద్రియంగా కన్ను పాత్రను వివరించే ప్రయత్నం చేసినవాడు? క్రీస్తు శకం 1600 సంవత్సరంలో జోహన్స్ కెప్లర్. జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికీ కేంద్రం 1 and 2 మెదడు వెన్నుపాము జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికీ కేంద్రం. నెక్స్ట్ వన్, దండాలు శంకువులు అనే కణాలు ఇక్కడ ఉంటాయి. దండాలు శంకువులు అనే కణాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నేత్రపటలం. నెక్స్ట్ వన్, పేటిక యొక్క ముందు భాగాన్ని ఏమంటారు? సాక్యులస్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్ షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మెలనిన్ అనే వర్ణద్రవ్యం దీనిలో ఉంటుంది. మెలనిన్ అనే వర్ణద్రవ్యం చర్మంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, కంటిలోని ఈ భాగమును సరిచేయవచ్చును. కంటిలోని ఈ భాగం ద్వికుంభాకార కటకమును సరిచేయవచ్చును. కంటిలో ఉండే గ్రంథులు లాక్రిమల్. పిన్నా అని దేనిని అంటారు? పిన్నా అని బాహ్య చెవిని పిన్నా అంటారు. పరిసరాల నుండి ప్రేరణను గ్రహించే మన శరీర భాగాలు. గ్రహించే శరీర భాగాలు ఏంటి? కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఈ 3 కూడా పరిసరాల నుండి ప్రేరణను గ్రహించే మన శరీర భాగాలు. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి దీనిపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం
ద్వారా కేంద్రీకరించి దీనిపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆన్సర్ వచ్చేసి నేత్రపటలం. నేత్రపటలం ఇస్ ద రైట్ ఆన్సర్. జెల్లీ వంటి పదార్థంలో ఉండే కంటి గుడ్డు భాగం. జెల్లీ వంటి పదార్థంలో ఉండే కంటి గుడ్డు భాగం నేత్రోదయ కక్ష. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, నేత్రోదయ కక్ష. నెక్స్ట్ వన్, కంటి నందుండే ఈ పొరలో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలు ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలు ఉంటాయి. రక్తపటలం. ఆన్సర్ వచ్చేసి రక్తపటలం. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాము. 46. జ్ఞానేంద్రియాల నుండి నాడీ ప్రచోదయాలను తీసుకొని వచ్చేవి. జ్ఞానేంద్రియాల నుండి నాడీ ప్రచోదయాలను తీసుకొని వచ్చేవి జ్ఞాననాడులు. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. రుచి కణికలు లేని పాపిల్లే. రుచి కణికలు లేని పాపిల్లే. ఆన్సర్ వచ్చేసి ఫిలింఫార్ పాపిల్లే. ఫిలిఫార్మ్. ఫిలిఫార్మ్ రుచి కణిక లేని పాపిల్లే. ఫిలిఫార్మ్ పాపిల్లే. 48. ఉమామి ప్లస్ ఎంఎస్జి. ఉమామి ప్లస్ ఎంఎస్జి హచింగ్. ఆన్సర్ వచ్చేసి హచింగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కర్ణావర్తంలో ఉండే సమాంతర నాళం. కర్ణావర్తంలో ఉండే సమాంతర నాళము స్కాలా వెస్టిబ్యులై, స్కాలా వెస్టిబ్యులై, స్కాలా టింపాని, స్కాలా మీడియా. ఇవన్నీ కూడా కర్ణావర్తంలో ఉండే సమాంతర నాళాలు. ఈ క్రింది లిపిలో అక్షరాలు ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. అక్షరాలు ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. బ్రెయిలీ లిపి. బ్రెయిలీ లిపి అంటే ఏంటండి, మన ఎవరికి కళ్ళు లేని వాళ్ళకు ఉండే. ఈ క్రింది లిపిలో అక్షరాలు ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. బ్రెయిలీ లిపి. ఈ బ్రెయిలీ లిపిలో ఎత్తు పల్లాల అక్షరాలు అనేది, లెటర్స్ అనేది ఎత్తు పల్లాలను కలిగి ఉండడం వల్ల ఈ కళ్ళు లేని. ఇంతే అండి ఈరోజు అయితే ఈవీఎస్ అయితే చూసాము బిట్స్. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.